వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్. ఇది టెస్లా సైబర్ ట్రక్ అంటే పికప్ ట్రక్ అన్నమాట. పిక్నిక్ వెళ్తున్నాం. లివర్మోర్ దగ్గర ఉన్న డెల్వలే పార్క్ అండ్ లేక్. ఇవి ద్రాక్ష తోటలు. ఇక్కడ రోడ్డు పైన ద్రాక్ష పండ్లు అమ్ముతున్నారు టెంట్లు వేసి. గోయింగ్ ఫర్ పిక్నిక్ Del Valle Park and Lake, Livermore, California. ఎంట్రీ టికెట్ ఒక్క కారుకు $10. అంటే ఒక కార్లో 5 ఉంటే మనిషికి $2 పడతాయి. ఈ లేక్ రెండు వైపులా విజిటింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్. ఈస్ట్ సైడ్ కొంచెం క్రౌడ్ ఉంటుందని మేము వెస్ట్ సైడ్కి వచ్చినాము. ఇది పార్కింగ్ ఏరియా. చాలా పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి ఈ లేక్ చుట్టూ. ఎన్ని కార్లు అయినా పార్క్ చేసుకోవచ్చు. ఇదే డెల్వలే లేక్ అండ్ పార్క్. పెద్ద పార్క్ మరియు లేక్. ఇక్కడ పిక్నిక్ అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయి. టేబుల్స్, బెంచెస్, గ్రిల్స్, డ్రింకింగ్ వాటరు, చెత్త వేసే ట్రాష్ క్యాన్స్, టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ పార్క్, కూల్. పెద్ద పార్క్ మరియు లేక్. పార్క్ అండ్ లేక్. అది పార్క్స్ పోలీస్. అక్కడ 2 పార్క్ పోలీస్ కార్లు ఉన్నాయి. ఇది డ్రింకింగ్ వాటర్ ట్యాప్. ఇది బొగ్గుతోటి కుక్ చేసుకునే గ్రిల్. ఇది చెత్త వేసే బాక్స్. చాలా బెంచీలు. Park police on bikes. ఇది బొగ్గులతో వండుకునే పొయ్యి. కట్టెలు వాడొద్దు. ఓన్లీ బొగ్గులే, చార్కోల్ బొగ్గులు వాడాలి. ఈ లేక్ లో స్విమ్మింగ్ చేయొచ్చు, బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ పార్క్ బోట్స్ ఉన్నాయి. మన ఓన్ బోట్స్ కూడా తెచ్చుకోవచ్చు. మోటార్ బోట్స్ కానీ కయాక్ బోట్స్ కానీ ఇక్కడ తెచ్చుకొని బోటింగ్ చేయొచ్చు. చాలా విశాలమైన లేక్. చాలా నీట్ గా ఉంది. చాలా మంది టూరిస్టులు చిన్న చిన్న మోటార్ బోట్లు కార్లకు టో చేసుకొని తీసుకొస్తారు. కొన్ని చిన్న మామూలు కయాక్ బోట్స్ అయితే కార్ పైన పెట్టుకొని కూడా ఇటువంటి రోయింగ్ బోట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ బోటింగ్ చేస్తుంటారు ఈ లేక్ లో. ఇవన్నీ రకరకాల బోట్లు. మనము లేక్ వెస్ట్ సైడ్ ఏరియాలో ఉన్నాము. అటువైపు కనబడేది ఈస్ట్ సైడ్ ఏరియా. అటు ఈస్ట్ సైడ్, ఇటు వెస్ట్ సైడ్. 2 సైడ్ల టూరిస్టులు ఉంటారు. 2 వైపులా బోటింగ్ అవకాశాలు ఉన్నాయి, పిక్నిక్ అవకాశాలు ఉన్నాయి 2 వైపులా. చాలా పెద్ద లేక్. ఇవి పార్క్ పోలీస్ కార్లు. ఇక్కడ మన పిక్నిక్ కోసం సెటప్ చేసినాం. ఇక్కడ కూర్చోవడానికి. మళ్ళీ అక్కడ కుర్చీలు కూడా. ఇక్కడ కూర్చోవచ్చు, లేకుంటే అక్కడ లేక్ ఒడ్డుకు కుర్చీలలో కూడా కూర్చోవచ్చు.
Mandale Lake. ఇదంతా మన ఫుడ్ ప్రిపరేషన్. ఇవన్నీ గ్రిల్స్. ఇది పెద్ద గ్రిల్లు, 20-30 మందికైనా ప్రిపేర్ చేసుకునే గ్రిల్. చిన్న గ్రిల్లు ఉన్నాయి, పెద్ద గ్రిల్లు ఉన్నాయి, టేబుల్స్, బెంచ్లు చాలా ఉన్నాయి. ఈ వాటర్ ట్యాప్, ఇటువంటి వాటర్ ట్యాప్ చాలా ఉన్నాయి. ఇవన్నీ గ్రిల్స్. మనం చార్కోల్ తెచ్చుకొని ఆ గ్రిల్లలో మనం కుక్ చేసుకోవాలి. టేబుల్స్, ఈ గ్రిల్లులు కూడా 2-3 స్టేజ్లలో ఎత్తు లేపడానికి కానీ చిన్న కానీ ఇవన్నీ చార్కోల్. హైట్ అడ్జస్టబుల్ గ్రిల్స్. దీనిలో మనం చార్కోల్ బొగ్గులు వేసుకొని అంటుపెట్టి నిప్పులు అయిన తర్వాత ఆ నిప్పుల మీద మనం కుక్ చేసుకోవాలి. బొగ్గులు అంటుకుంటున్నాయి. ఇది మండడానికి సపోర్ట్ చేసే లిక్విడ్. ఇది గ్రిల్ క్లీన్ చేసే బ్రష్. అంటుపెట్టి ఆ గ్రిల్లను క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అంత డస్ట్ పట్టి ఉంటుంది కాబట్టి దానికి ఒక బ్రష్ లాంటిది ఉంటుంది. అది క్లీన్ చేసుకొని ఇప్పుడు మంట మండడానికి లిక్విడ్ పోస్తే చార్కోల్ అంటుకుంటాయి. బొగ్గులు మంచిగా వేడి కాగానే ఇప్పుడు మారినేటెడ్ చికెన్, బ్యూటిఫుల్ ఫుడ్ వితౌట్ ఆయిల్, వెరీ హెల్దీ చికెన్. ఇక్కడ చికెనే కాకుండా అన్ని రకాల వెజిటబుల్స్, షీకులు అటువంటివి కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకొక గ్రిల్లు. ఇది చిన్న గ్రిల్. ఇంటి నుంచి తెచ్చుకున్నాం, మన ఓన్ గ్రిల్. కార్లో తెచ్చుకున్నాము. రెండో గ్రిల్ అన్నమాట. 2 గ్రిల్ అయితే తొందరగా అయిద్దని వీటి మీద కొన్ని కుక్ చేస్తున్నాము, అక్కడ గ్రిల్ మీద కొన్ని కుక్ చేస్తున్నాం. ఫుడ్స్ అయిపోయింది. చికెన్ దాదాపు కుక్ అయింది. ఇప్పుడే తిన్నాం, లంచ్ అయింది. స్విమ్మింగ్ ఏరియా అటు పక్కకు ఉంది, బీచ్ టైప్ లో ఉంటది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. కొంచెం ఇసుక ఆ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో, అక్కడ ఈజీగా లేక్ లోకి దిగొచ్చు. అక్కడక్కడ టూరిస్టులు ఉన్నారు. ఇంకా కొన్ని బెంచ్లు ఖాళీగానే ఉన్నాయి. ఏరియా ఖాళీగానే ఉంది. చాలా పెద్ద పార్క్. ఈ బోట్ పాయింట్. ఈ లేక్ బోట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మన ఓన్ బోట్స్ అయితే ఎక్కడి నుంచైనా తీసుకెళ్ళచ్చు లోపలికి. ఇదే స్విమ్మింగ్ ఏరియా. ఇక్కడ 4-5 స్విమ్మింగ్ స్పాట్లు ఉన్నాయి. ఒక్కొక్క స్పాట్ కు ఒక్కొక్క గార్డ్ ఉంటాడు. ఇగో ఈయన గార్డ్. ఇవన్నీ నీళ్ళలో స్విమ్ చేయడానికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలాసేపు నీళ్ళలో గడపడానికి రకరకాల ట్యూబులు, రింగులు, పరుపులు, గంటలు నీళ్ళలో స్పెండ్ చేయడానికి, నీళ్ళ పైన, అలల పైన, వాటి పైన కూర్చొని పడుకొని నీళ్ళలో తేలుకుంటూ ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు. ఈ లేక్ లో స్విమ్మింగ్ ఎంతవరకు లోపలికి వెళ్ళొచ్చో బెలూన్స్ తోటి మార్క్ చేసింది లైన్. ఇక్కడ గార్డ్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎవరైనా లైన్ క్రాస్ అయినా లేకుంటే ఏమాత్రం చిన్న ఆపద వచ్చినా కానీ ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు ఇక్కడ గార్డ్స్, స్విమ్మింగ్ గార్డ్స్. చాలా మంది పిల్లలు, పెద్దలు రింగ్స్, బెలూన్స్ లాంటివి, పరుపులు లాంటివి తెచ్చుకొని నీళ్ళలో స్విమ్ చేస్తూ నీళ్ళలో గంటలు గడుపుతున్నారు. కొంతమంది ఒడ్డుకు చైర్లు వేసుకొని, టెంట్లు వేసుకొని ఇక్కడ వాచ్ చేస్తున్నారు. మేము కూడా దాదాపు గంట సేపు
నీళ్ళల్లోనే స్విమ్ చేస్తూ గడిపినాం. వీళ్ళంతా టూరిస్టులు. Tourists spending beautiful evening time at the lake. బాతులు, సరస్సులో బాతులు. వెల్వలే లేక్. ఇది పబ్లిక్ టెలిఫోన్ బూత్. 50 సెంట్లు వేస్తే మాట్లాడొచ్చు. చాలా ఫోన్ లేని వాళ్ళకు అందుబాటులో ఉంది. ఇది విజిటింగ్ సెంటర్. విశాలమైన పార్క్. ఇవన్నీ టాయిలెట్స్ చాలా నీట్ గా ఉన్నాయి. దాదాపు 20 వరకు ఉన్నాయి టాయిలెట్స్. చాలా టాయిలెట్స్ ఉన్నాయి, అన్ని నీట్ గా ఉన్నాయి. ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. బై బై డెల్ వాలే లేక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామ్, ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్, సీనియర్ సిటిజన్.